ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎండురొయ్యలు గోంగూర ఎలా తయారు చేసానో చూద్దాం రండి. దానికి కావాల్సినవి ముందుగా గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకునే గోంగూర, ఈ రొయ్యలు ఇవన్నీ తొక్కలు బొరలు ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసిన ఎండు రొయ్యలు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కారం, ఉప్పు, గరం మసాలా, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకొని మనం ఎండు రొయ్యలు ఇందులో వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తే దీంట్లో ఉన్న చెత్త వేస్ట్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలన్నమాట. అంటే కడగొచ్చు, కడుక్కునే దానికన్నా ఇలాగైతే ఇంకాస్త ఎక్కువ క్లీనింగ్ అయిపోతాయి. ఇలా కాసేపు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని అయితే వంపేసుకోవాలి. ఈ వాటర్ని అయితే వంపేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అన్నమాట. కాసేపు ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా బాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. కారం టేస్ట్కి సరిపడినంత. ఇందులో గోంగూర వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో వాటర్ అది ఏమైనా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా టమాటీల తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని డైరెక్ట్గా వేసుకోవడమే. దీంట్లో వాటర్తో ఇది మగ్గిపోతుంది అన్నమాట. ఇలా కాసేపు మూత పెట్టేస్తే ఆవిరికి గోంగూర కొంచెం దగ్గరికి అయిపోద్ది.
ద బాగా కలుపుకోవాలన్నమాట. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టుకొని దగ్గరికి ఉడకనివ్వాలి. ఇలా కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కొంచెం నీళ్ళు వేస్తున్నాను. మా కుట్టి అమ్మ ఎలా పిలుస్తుందో చూడండి, గోల గోల పెడుతుంది. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమీ వేయలేదు కదా, అందుకని కొంచెం గరం మసాలా పొడి వేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కాసేపు బాగా దగ్గరికి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ ఎండు రొయ్యలు గోంగూర రెడీ.